ఎందుకని అంటే పేతురు తన సొత్తుగా తన స్వాస్థ్యముగా చంపివేయబడ్డాడు. క్రీస్తు స్వాస్థ్యముగా తిరిగి లేచాడు గనుక, తనను తాను ఉపేక్షించుకొని క్రీస్తును వెంబడించడానికి ఇష్టపడ్డాడు గనుక, పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పిన ప్రతి మాటను విని ఆ భోజనాన్ని కూడా త్రోసి పక్కన పెట్టి దేవుని పని నిమిత్తమై పరుగులు పెట్టుకుని వెళ్ళాడు. అలా ఉండాలి దైవజనుడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? అర్థమైందా? నిజం చెప్పండి. ఒక దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది, అయ్యా పలానా దగ్గర మా పలానా వారు పలానా బలహీనతలో ఉన్నారయ్యా, మీరు వచ్చి వారికి వాక్యం అందించి వారిని బలపరచండి అన్న ఆ టైంలోనే నీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తుంది, హాస్పిటల్లో ఉంటారు. ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తావా? దేవుని పని కొరకు వెళ్తావా? మీరందరూ పిహెచ్డీ చేశారు, ఒకటే బైబిల్ పరిశీలనలు,